ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీవల్లి, వామ్మో, తిని చస్తుందేమో. ఎలాగైనా అక్కకి ఎందులో విషయం కలిపానో చెప్పాలి. వామ్మో అక్క! కేదార్, రండి మేడం, కూర్చోండి 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 కూర్చోండి. మేమే మీకు దగ్గరుండి వడ్డిస్తాం. హా. ఈ యదవ ఎందులో విషం కలిపి చచ్చాడో చెప్పనే లేదు. ఇప్పుడు కానీ నేను ఈ భోజనం తింటే నేను చేస్తాను. కేదార్, వడ్డించు. ఇందులో కలిపావా? కాదు, ఆహా, పెరిగేసుకోండి. కాదక్క, తిను. వీడు యాక్టింగ్ తగలయ్యా. ఏం చెప్పి చస్తున్నాడో అర్థం కావట్లేదే. ఇదా? తిను తిను. ఓహో, ఎందులో విషం ఉందో అభికి మాత్రమే తెలుసా? ఎందులో విషం ఉంటే వాడే వచ్చి ఆపుతాడనమాట. ఈ అరటిపండు వేసుకోండి. బనానానా? కాదు, దిక్కులు చూస్తున్నారండి మినిస్టర్ గారు. తినండి, తినండి తినండి తినండి. వీళ్ళెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? కొట్టుకు చావాల్సిన వాళ్ళు ఇలా కలిసిపోయి ఒకరికొకరు ప్రేమగా పనులు చేస్తున్నారేంటి? తినండి, ఇంక పెట్టవులండి. ఏమై ఉంటుంది? వాళ్ళమ్మ పేరున్న బోర్డు తీసేసి ఉండారని జగదాత్రికి ఏమన్నా పిచ్చి పట్టుండదంటావమ్మి? దానివల్ల మిగిలిన వాళ్ళకి పిచ్చి పడుతుంది కానీ దానికేం కాదు వదినా. మినిస్టర్ జగదాత్రి వాళ్ళ మధ్య ఏదో జరుగుతోందత్తయ్య. అందరూ ఏదేదో చేస్తున్నారు. అయ్యో, భోజనంలో కలపలేదు లెక్క. నువ్వు ప్రశాంతంగా తిను. అమ్మ శ్రీవల్లి, పిల్లలకు వడ్డించు. అలాగే అండి. ఏమైంది దాత్రి? అయితే ఈ రెండిట్లోని దేంట్లోనే విషయం ఉంది కేదార్. అవును దాత్రి, ఇప్పుడు రెండో మినిస్టర్కి పెడదాం. దేన్ని పెడుతున్నప్పుడు అభి రియాక్ట్ అవుతాడో అందులోనే విషయం ఉన్నట్టు. మిగిలిన అన్ని ఐటమ్స్ అందరూ తిన్నారు. ఏం కాలేదంటే విషం ఆ పాయసంలోనూ బజ్జీలోనే ఉందా?
తినకపోతే ఈ జగదాత్రి చంపుతుంది. తింటే నేను చేస్తాను. దేవుడా, ఏదో ఒక ఐడియా తట్టేలా చూడు. వడ్డించు. ఆ, ఆ, ఆ నాకొద్దు. మినిస్టర్ గారు, మేం తెప్పించిన ప్రతి ఐటెం తినాలి, వద్దంటే ఊరుకోం. చెయ్యడ్డు తీయండి మినిస్టర్ గారు. ఆ, వద్దని చెప్తున్నాను కదా. ఏ ఎందుకొద్దు? ఎందుకంటే తింటే నేను చేస్తాను కాబట్టి. చస్తారా? అదేంటి? ఆ బజ్జీలో ఏదో విషం ఉన్నట్టు అలా అన్నారు. చిచి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నాకు ఎసిడిటీ ఉంది. బజ్జీ తింటే చచ్చినంత పని అవుతుంది, అందుకే అలా అన్నాను. బజ్జీలోనే విషం కలిపినట్టున్నారు కేదార్. కానీ బజ్జీ బయట నుంచి తెప్పించాం కదక్క, మరి ఎలా కలుపుంటారు? అదేంటమ్మా అలా సైలెంట్ అయిపోయారు? కనీసం ఆ పాయసమైనా వడ్డించండి. ఆ అలాగే మావి గారు, వడ్డించు. ఇది కూడా నాకొద్దు. షుగర్ ఉంది, తింటే చచ్చినంత పని అవుతుంది, అంతే కదా? కరెక్ట్ గా చెప్పావు జగదాత్రి, కరెక్ట్ గా చెప్పావు. పెట్టారు కదా, ఇవి తింటాను. చాలు. అమ్మా జగదాత్రి, కొంచెం అన్నం మజ్జిగ తీసుకురమ్మా. అలాగే నాన్న. అమ్మయ్యా, అక్క బతికిందిలే, లేకపోతే పోయేది. ఛే, అమ్మో, ఇక్కడే ఉంటే మనల్ని అంటది. పోదాం. రిషి, నువ్వు కూడా ఏదో ఒకటి తీసుకొని వడ్డించు, లేదంటే కౌశికి అక్కొచ్చి పెద్ద క్లాస్ పీకుతుంది. సరే అండి. జగదాత్రి, మినిస్టర్ చాలా తెలివిగా తప్పించుకుంది. జగదాత్రి, ఇప్పుడు ఏం చేద్దామంటావు? నాకు తెలిసి విషయం ఎందులో కలిసిందో వాడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అనుకుంటాను. అవును కేదార్, పాయసంలోనూ బజ్జీలోనూ విషయం ఎందులో కలిసిందో వాడే చెప్పాలి.